హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అల్లం జీడిపప్పు నెయ్యితో ఉప్మా చేసుకుందాము. టేస్టీగా చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ చిన్న పెనం పెట్టుకొని ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి అంతకుముందే ఉప్మా రవ్వ కొద్దిగా వేయించి దూరగా పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ నెయ్యి వేసి తర్వాత పోపు దినుసులు వేయాలి. పోపు దినుసులు వేసిన తర్వాత అల్లము, పచ్చిమిర్చి వేసి కాసేపు వేద్దాము. తర్వాత జీడిపప్పు వేద్దాము. జీడిపప్పు వేగింది కదా, లైట్ బ్రౌన్ కలర్గా వచ్చింది జీడిపప్పు. తర్వాత వెల్లుల్లిపాయలు వేద్దాము. దీనిలోన కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుందండి, వేద్దాము. తర్వాత ఇప్పుడు ఉప్మాకి ఎర్రగడ్డలు ఎక్కువ వేగితే బాగుండదండి. ఇట్లా హాఫ్ అంత వేగితే ఉప్మా చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ పోస్తున్నాం. వాటర్ ఉప్మాకు తగినంత సాల్ట్ వేసుకుందాము. వాటర్ ఇలా కాగిన తర్వాత రవ్వ వేసుకుందాము. రవ్వ వేసుకొని ఇలా కలబెట్టి సిమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు చూసుకుంటూ చేసుకుందాము. తర్వాత ఇంట్లో చేసిన వాటర్ మెలన్ జ్యూస్. టేస్టీగా ఉండే వాటర్ మెలన్ జ్యూస్. ఇప్పుడు రవ్వ ఉప్మా చూద్దాము. అల్లము, జీడిపప్పు, నెయ్యితో చేసిన ఉప్మా. ఇదిగోండి అల్లం జీడిపప్పు ఉప్మా. ఎంతో టేస్టీగా ఉంది. నేను టేస్ట్ చేసి చూసానండి, చాలా బాగుంది. తర్వాత కొద్దిగా దీనిపైన ఇలా నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. ఇంట్లో తయారు చేసుకున్న అల్లం పచ్చడి అండి ఇది. ఓకే బాయ్, టేక్ కేర్.